అన్ని రంగాల్లో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క అన్నారు. పెట్రోల్ పంపులు, ఆర్టీసీ అద్దె బస్సులు మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామని తెలిపారు. మహిళల ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకుని విధానాల రూపకల్పన జరగాలన్నారు. త్వరలో మరిన్ని వ్యాపారాల్లోకి మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపారు. ఒకప్పుడు మహిళలకు వ్యవసాయం, పరిశ్రమలు మాత్రమే ఉపాధి మార్గాలని, కానీ ఇప్పుడు ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నారన్నారు. అయినప్పటికీ మహిళల పట్ల సమాజంలో చిన్నచూపు పోవడం లేదని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా 50-60 సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపుతోటి ఆలోచించి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, బిజినెస్లు కానీ, బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ కానీ హైదరాబాద్ చుట్టూ ఎన్నో ఆ రోజు ఆలోచించి ఇవ్వడంతో ఈరోజు ఇక్కడ ఇంత స్పేస్ మనకు దొరికింది. కానీ ఈరోజు ఇప్పుడు పెరిగినటువంటి ఈ వాతావరణంలో ఇంత స్థలం చూసుకుందామన్నా ఇంత మంచి స్పేస్ తో మనకి ఎక్కడ దొరకడం లేదు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఈ రోజు యొక్క మంచి ప్రోగ్రామ్ ఇందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నా శాఖలోనే మరి సెఫ్ ఉంది. ఆ సెఫ్ ద్వారా ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నటువంటి మా సోదరిమణులకు, సోదరులకు, ముఖ్యంగా దివ్య దేవరాజన్ గారు సిఇఓగా ఉండి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం